परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे सम्भवामि युगे युगे। ओम नमो भगवते वासुदेवाय। श्रुतिवी प्रतिपन्ना ते यदा स्वास्यति इच्छला समाधौ अचला बुद्धिः तदा యోగం అవాప్స్యసి। ఇక్కడ నానా విధములైన మాటలు వినటం వలన అయోమయమునకు గురైనటువంటి నీ బుద్ధి పరమాత్మ యందు స్థిరముగా నిశ్చలముగా ఉన్నప్పుడే నీవు ఆత్మ సాక్షాత్కారము పొందగలవు అని అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ ఇహ మరియు పరలోకములకు చెందిన భోగములకు సంబంధించి ఐశ్వర్యములు ఎలా పొందాలి అనే ఉపాయములకు సంబంధించి అనేక వచనములు వినటం వలన బుద్ధి కలత చెంది ఉంటుంది. అంటే ఈ భోగాలు పరలోకంలో ఉన్నటువంటి సుఖాలు అనుభవించాలనే ఉద్దేశంతో రకరకాల యొక్క విషయాలను వినుంటారన్నమాట. ఆ కారణమున బుద్ధి ఒక నిర్ణయం మీద స్థిరంగా ఉండదు. ఇప్పుడు ఒక విషయం మంచిగా చూస్తుంది, కొంతసేపు అయిన తర్వాత మరి ఒక విషయము ఇంకా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. క్షణానికి ఈ బుద్ధి మారుతూ ఉంటుంది. కావున ఇహలోక పరలోక భోగాలను ఆసక్తిని వదిలివేసి విక్షేపాన్ని వదిలి పరమాత్మ ధ్యానమందే స్థిరముగా నెలకొని ఉన్నట్లయితే అప్పుడే మనుష్యుడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలదని ఇతట శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు. అట్టి స్థితియే యోగం. యోగము అంటే జీవాత్మ పరమాత్మల కలయికే యోగము అని అర్థం. అనేక బోధనలు విని విని కల చెంది ఉన్నటువంటి బుద్ధి చివరకు విచారణ చేసి దృశ్య విషయముల నుండి మరలా బుద్ధిని సాక్షిగా ఉన్నటువంటి ఆత్మయందు నిశ్చలంగా ధ్యానమగ్నమై ఉండును. అప్పుడే ఉప్పుగల్లు సముద్రమునందు కలిసినట్లు ఆత్మయందు విలీనమై పరమ శాంతిని ఆనందాన్ని మనుషుడు పొందగలడు. చిత్తము చపలముగా ఉన్న ధ్యానము గాని యోగము గాని సంభవించవు. చేయి వణుకుతూ ఉంది అనుకుందాం. అదేవిధంగా దారం సన్నగా లేదు, లావుగా ఉంది. అప్పుడు సూది రంధ్రం నుండి దారం పోలేదు, చెయ్యి వణికినా పోలేదు, దారం లావుగా ఉన్నా పోలేదు. అదేవిధంగా ఏకాగ్రతం లేని మనస్సు ఆత్మయందు ప్రవేశింపజాలదు. కనుక శ్రవణము మననము నిధిధ్యాస అవన్నీ చేయాలి, వినాలి. విన్న విషయాలన్నింటినీ మననం చేసుకోవాలి. ఆ తర్వాత అనుభవాన్ని సంపాదించాలి. ఇంకా నువ్వు దృశ్య విషయముల నుండి భోగముల నుండి మనస్సును మరల్చాలి. ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అనేటువంటి విచారం చేయాలి. ఆ విధంగా మనసును అంతర్ముఖం చేసి ఆత్మ యందు స్థాపించాలి. ఈ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఒక శ్లోకమందు కూడా మనకు తెలియజేసి ఉన్నారు. తత్రైకాగ్రం మనకృత్వ యత చిత్తేంద్రియ క్రియ శాసనే యోగమాత్మ విశుద్ధయే. మనస్సును ఏకాగ్రం చేసి ఆసనంలో కూర్చొని, ఆసనము అంటే పతంజలి చెప్పినటువంటి ఆసనము. ఆసనము ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానం, సమాధి. ఇటువంటి ఈ ధ్యాన యోగంతో ధ్యానాన్ని చేస్తూ ఆ మనస్సు మనోరహిత స్థితిని పొంది ఆ తర్వాత తద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందాలి. అంటే శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయాలి. కనుక జీవుడు ఈ యొక్క అనేక విషయములను గురించి వినటం కంటే కూడా ఈ ధ్యానము, వీని సత్సాంగత్యము, వీని ద్వారా స్వాధ్యాయము మొదలైన కార్యక్రమం చేయటం ద్వారా పరమాత్మను చేరుకోవటానికి అవకాశం ఉంది, చేరుకోవచ్చు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ.